ఈ మధ్య మీద చూసాను రానా గారిది నెంబర్ 1 ఇయర్ ఇది. ఓకే. అంటే రీపోస్ట్ చేశారు మళ్ళీ యాక్చువల్లీ రీసెంట్గా. అందులో జూనియర్ ఎన్టీఆర్ గారు మీరు అదే నాన్నకు ప్రేమతో సినిమాలో మీరు ఒక బాల్కనీ లాంటి ప్లేస్లో పడుకుని ఉంటే నిజంగానా? అవునా? నిజమేనా అది? యా, ఈ సచ్ హార్డ్ వర్కింగ్ యాక్టర్. నేను కూడా సర్ప్రైజ్ అయ్యా యాక్చువల్లీ. ఒక చిన్న కార్డ్బోర్డ్ లాగా తలుపు పక్కన ఎక్కడో వేస్తుంటే నేను కళ్ళు తెరిచి చూసరికి నా పక్కన నేను పడుకుని ఉన్నారు యాక్చువల్లీ. అండ్ సచ్ డెడికేటెడ్ యాక్టర్ అండ్ అంటే లైక్ డిసిప్లిన్ అంటే హ్యాట్స్ ఆఫ్ అండి. అండ్ ఆల్సో ఈజ్ సచ్ ఎ ఫైటర్. అంటే ఐ డోంట్ థింక్ హీల్ ఎవర్ గివ్ అప్. ఎంత కష్టం వచ్చినా ఐ థింక్ నాకు కనిపించిన ఇంటరాక్షన్లో హీస్ దేర్ బికాస్ హీస్ సచ్ అ డిటర్మైన్డ్ పర్సన్. అండ్ ఐ వాంట్ టు సీ వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్ ఫర్ హిమ్ అనమాట. చాలా అంటే నాకు ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ హౌ దట్ పర్సనాలిటీ విల్ టర్న్ అవుట్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు బిగ్ బాస్లో వచ్చే వీడియోస్ కానీ, ఆయన స్టేజ్ మీద మాట్లాడిన వీడియోస్ కానీ, మూవీస్లో కానీ, ఆయన ఎక్కడ మాట్లాడినా ఒక ఇంటర్నల్గా ఒక ఎమోషన్, చాలా హెవీగా ఉండే ఒక ఎమోషన్ కనపడుతూ ఉంటుంది ఆయన ఫేస్లో కానీ, ఆయన వాయిస్లో కానీ కదా. నాకు అనిపిస్తుంటుంది చాలా ఎమోషనల్ పర్సన్ ఈయన అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే ఆయన మాట్లాడే విషయం గురించి ఆయన ఇంతకుముందు ఆలోచించారు అని తెలుస్తూ ఉంటుంది. సో బేసికలీ హీ థింక్స్ అబౌట్ లైఫ్ ఎ లాట్ అండ్ హీ థింక్స్ అబౌట్ థింగ్స్ అండ్ జనాల గురించి ఎక్కువ ఆలోచిస్తారని ఆయన అంటే ద వే హీ రియాక్ట్ స్పాంటేనియస్లీ అక్కడికక్కడ ఆలోచించింది కాదు. దిస్ ఇస్ సంథింగ్ దట్ దేర్ విత్ హిమ్ ఈవెన్ ఫ్రమ్ బిఫోర్ అని అనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు యాక్టర్ నుంచి అంటే యువర్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ, నేను కాదని అంటలేదు, బట్ మీరు యాక్టర్గా ఎంటర్ అయ్యారు, ఇప్పుడు డైరెక్టర్ కూడా అయ్యారు, రైటర్ కూడా అయ్యారు. అయితే ఇప్పుడు జనాల్లో చూసే విధానంలో ఏమైనా మార్పు వచ్చిందండి వన్స్ మీరు అమ్మో? ఎందుకంటే అల్లరి నరేష్ గారు మాట్లాడారు, ఇప్పుడు డైరెక్టర్ కూడాను పిలిచేదనే రేపు క్యారెక్టర్ ఇస్తారేమో బాబు, జాగ్రత్తగా ఉండాలి వీటితోటి అని. సో జనాలు నిజంగా అనుకుంటారు కదండి, ఒక యాక్టర్ అనే దానికన్నా కూడా డైరెక్టర్ అనేది మనం ఆపర్చునిటీ ఇచ్చే పొజిషన్లో ఉన్నప్పుడు జనాలు ఆలోచించే విధానం మారుతుందేమో అనిపిస్తుంది నాకు. ఆపర్చునిటీ ఇచ్చే పొజిషన్ అని నేను అనుకోనండి బేసికల్లీ. ఎందుకంటే ఒక కాస్టింగ్ కాల్కి నేను 2 పక్కల ఉన్నాను. అష్టాచమ్మాకి నేను ప్రొఫైల్ పంపించాను, ఎగ్జాక్ట్లీ ఊహలు గుసగుసలాడే నాకు ప్రొఫైల్ వచ్చింది. అష్టాచమ్మాకి అంటే బేసికల్లీ హైదరాబాద్ వస్తే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు, టు మీట్ ఎనీ ఫిల్మ్ పర్సనాలిటీ. ఆ టైంలో నాకు ఆఫర్ రావడం జరిగింది. అలాంటిది నేను స్క్రిప్ట్ రాసుకుని అంటే నా డైలాగ్స్ దీనికి ఒక నటుడు కావాలని వెతికినప్పుడు ఒక నటుడు వచ్చి నేను రాసిన డైలాగ్స్కి యాక్చువల్లీ హీ బ్రాట్ ఇట్ టు లైఫ్. శౌర్య సచ్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ టు మీ. అంటే నా 3 సినిమాల్లోనూ హీఈస్ ద లీడ్ యాక్టర్ అనమాట. సెకండ్ సినిమాలో జోచితాన్లో రోహిత్తో కలిసి చేసాం. సో ఐ ఆల్వేస్ ఫీల్ స్పెషల్ దట్ యునో వెన్ ఎవర్ మనం రాసుకున్నాక యూ నీడ్ ఏ నటుడు కదండి. అంటే మనం అన్ని కూర్చుని నేను ఇప్పుడు ఈ రేడియో నాటికలాగా అన్ని పాత్రలు నేనే చదువుతానని చెప్పలేము. సో వెన్ ఎవర్ ఎన్ ఆర్టిస్ట్ డస్ ఎ గుడ్ జాబ్ విత్ యూర్ స్క్రిప్ట్ ఐ ఫీల్ రియలీ రియలీ హ్యాపీ. కానీ ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను, డైరెక్టర్ ఆ ప్లేస్లో ఉన్న వ్యక్తి ఒక హీరో గురించో హీరోయిన్ గురించో మేజర్ క్యారెక్టర్స్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారేమో, సైడ్ క్యారెక్టర్స్ గురించి క్యారెక్టర్ ఆర్టిస్టుల గురించి అంత పెద్ద కాన్సన్ట్రేట్ చేయట్లేదేమో. ఈవెన్ ఫ్రేమింగ్ విషయంలో కానీ ఎవ్రీథింగ్. ఇప్పుడు హీరోకి ఒక హెయిర్ బాగాలేదంటే సార్ ఇక్కడ బాగాలేదు సార్ మీకు, లేదా ఇది ఇలా కాదు సార్ అని మళ్ళీ రీటేక్ చేసే అవకాశం ఉంటుంది. బట్ కానీ డైరెక్ట్ మేబీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే కూడా ఎంతమంది మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు అనే పాయింట్. సో కానీ మీరు యాక్టర్గాను చేశారు, డైరెక్టర్గాను చేశారు. ఈ పాయింట్లో మీకు ఎక్కడైనా అనిపించిందా నేను ఇలా కాదు మొత్తం ఉన్న క్రూ అందరినీ కూడా నా ఫ్రేమ్లో నేను చక్కగా చూపించాలి, అదే ఇది బాగాలేదు ఇది అన్నప్పుడు మళ్ళీ రీటేక్ తీసుకోవాలన్నప్పుడు వీళ్ళే కదా నడిచిపోతుంది అన్న పాయింట్లో నేను కూడా ఐఎమ్ స్టిల్ లర్నింగ్ అండి. కాకపోతే నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే స్టోరీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు లుక్స్ కంటే కూడా ఈ క్యారెక్టర్ని కంప్లీట్గా ఫ్లెష్ అవుట్ చేసి రాసామా రాయలేదా అన్నదే నేను ఎక్కువ ఆలోచిస్తుంటాను. సాధారణంగా యాక్చువల్లీ నాకు ఐఎమ్ నాట్ ఎ వెరీ విజువల్ పర్సన్. నాకు టైమ్స్ నా హీరోయిన్ వచ్చి ఈ బొట్ట అని అడుగుతుంటారు. నాకు ఏంటి రెండింటికి ఏదైనా 2 ఒకేలా ఉన్నాయి కదా అనిపిస్తుంది. సో యూజువల్లీ ఇట్స్ ద కెమెరామెన్స్ కాల్. కొన్నిసార్లు కలర్స్ నాకు పెద్దగా ఐఎమ్ నాట్ ఎ గుడ్ జడ్జ్ ఆఫ్ కలర్స్. కలర్ ప్యాలెట్ ఏం వాడదాం, కొన్నిసార్లు ఏవో పేర్లు చెప్తూ ఉంటారు, కొన్నిసార్లు బీజ్ అంటూ ఉంటారు. నాకు బీజ్ అంటే ఏంటో తెలియదు, నిజంగా ఇప్పటికీ తెలియదు. సో ఐఎమ్ నాట్ ఎ విజువల్లీ డ్రివెన్ పర్సన్. కాకపోతే రాసేటప్పుడు అన్ని పాత్రలు కరెక్ట్గా ఫ్లెష్ అవుట్ చేసామా లేదా అన్నది ఆలోచించాలి. అండ్ మెయిన్ కథకి కావాల్సినట్టు ఇట్స్ నాట్ జస్ట్ లైక్
ఒక్క హీరో రోల్ ఒక్కటే తీసుకుంటే మొత్తం కథ బాగా వస్తుంది అనేది చాలా చాలా బ్లైండ్ స్పాట్ అని నా ఫీలింగ్. అంటే ఆ కథకి సపోర్ట్ చేయడానికి వేరే వేరే ప్లాట్స్ అన్నీ కలిసి మధ్య మధ్యలో ఒక్కొక్క ప్లాట్ ఇంకో ప్లాట్తో ఇంటరాక్ట్ అవుతుంటేనే సినిమాలో డ్రామా పండుతుంది. సో కొన్నిసార్లు నేను కూడా అరే ఈ ప్లాట్లో నేను పూర్తిగా ఆలోచించలేదు, ఐ వాజ్ అ లిటిల్ బ్లైండ్ టు వాట్ దట్ క్యారెక్టర్ వాంట్స్ అని అనిపించినవి ప్రతి సినిమాలోనూ ఉంటాయి, ఈ సినిమాలో కూడా ఉన్నాయి. రేపు ఫ్యూచర్ సినిమాలో అటువంటి రిగ్రెట్స్ చాలా తక్కువ ఉండేటట్టు చూడాలని నా ప్రయత్నం. మీరు చిన్నప్పుడు ఏమన్నా సంగీతం నేర్చుకున్నారా? ప్రయత్నించా, అవునా? సంగీతం తెలుసుకున్నా. ఎందుకంటే వికీపీడియాలో మీరు సింగర్ అని కూడా ఉంది. నేను దాన్ని మార్చాలని ప్రయత్నించలేదు. ఎందుకంటే ఏమో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈయన సింగర్ కూడా అని చెప్తుంటే బేసికలీ వికీపీడియా నుంచి నా గురించి రీసెర్చ్ చేశారని తెలుస్తుంటుంది. కాకపోతే మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు నేర్చుకుందామని ప్రయత్నించాను, కానీ పూర్తిగా రాలేదు కాదు, అస్సలు రాలేదు. తెలిసింది కాకపోతే. కానీ అంటే మీకోసం మీరన్నా పాడుకున్న సందర్భం ఉంటుంది కదా ఇంట్లో, కదా? మీకు బాగా నచ్చింది ఒక సింగిల్ లైన్ హమ్ చేయరు, ఈ ప్లీజ్ దండం పెట్టేయకండి, నేను కూడా దండం పెడతా ఒకటి ఫర్ చేంజ్. నాకు రాని పని చేయడం. ఓకే, ఇబ్బంది పెట్టను అంటే రాదు చాలా. ఇప్పుడు అందులో ఇలా కెమెరా ముందు మీరు ఇలా అడగగానే నేను పాడడం అంటే ఈసారి ఎప్పుడన్నా నేను అనుకోకుండా పాడినప్పుడు మేము తీసుకున్నాం. పాడినప్పుడు నేను వీడియో ఎవరినన్నా థీమ్ నేను ఏమైనా అనుకోకుండా పాడితే వీడియో థీమ్ అని చెప్పి మీకు పంపిస్తే అప్పుడు ఈ ఇంటర్వ్యూలో పేసి. మీరు ఎంఎస్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు, మీ జీవితంలో ఎక్కడైనా పనికొచ్చిందండి అది? పనికొచ్చిందండి. నేను ఒక 2 years జాబ్ చేశాను. ఆ జాబ్తో నేను యాక్చువల్లీ ఫిల్మ్ స్కూల్ కూడా వెళ్ళాను, అందులో వచ్చిన శాలరీ. అది పక్కన పెట్టేస్తే ఎడ్యుకేషన్ అంటే జస్ట్ లైక్ అదే ఫుడ్ పెడుతుందా అన్న టైప్లో కాకుండా చాలా లెర్నింగ్ అనేది హోలిస్టిక్గా ఉంటుంది. లైక్ యూ మీట్ అ లాట్ ఆఫ్ పీపుల్, యూ మీట్ వాళ్ళ డ్రీమ్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు లైఫ్లో, అండ్ వాళ్ళ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి అనేది ఎంఎస్ మెకానికల్ ఇంజనీరింగ్ చేయడం వల్ల కూడా చాలా వచ్చిందని నా నమ్మకం. సో డెఫినెట్లీ అదే చదువుతానా అంటే బహుశా ఏమో, బట్ ఐ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ. నాకు కొంచెం అంటే చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ అంటే ఇష్టం, ఆర్ట్స్కి వెళ్ళి ఉండేవాడినేమో, కానీ ఇంజనీరింగ్ వెళ్ళడం అనేది తెలుగు వాళ్ళకి ఆనవాయితీ కాబట్టి. ఎస్, ఆరెంజ్ ఓ రేంజ్ లవ్ స్టోరీలో చేశారు మీరు. అవును. కానీ అది చూసినప్పుడు బా ఎంత ఇన్నోసెంటో ఈ అబ్బాయి, అది తిన్న కప్పు తాగిన గ్లాసు దగ్గర నుంచి ప్రతిదీ మీరు దాచుకోవడం ఒక బెట్లో. అవును, చాలా క్యూట్గా అనిపించింది. రామ్ చరణ్ గారితో కలిసి వర్క్ చేసినట్టున్నారు అందులో మీరు. ఎలా అనిపించింది సార్? ఆ సినిమా బేసికలీ యూఎస్లో తీద్దాం అనుకున్నారు, ఆస్ట్రేలియాలో తీశారు అనుకుంటాను. సో నేను అప్పుడు యూఎస్లోనే ఉండేవాడిని, ఇంకా నేను ఇండియా పూర్తిగా రాలేదు. నాకు అప్పుడు యాక్చువల్లీ ఈ సినిమా ఒకటి అనుకుంటున్నాం, మీరు ఒక రోల్ చేయాలని కాల్ వచ్చింది. అప్పుడే మగధీర సినిమా రిలీజ్ అయిందనమాట. అండ్ యూఎస్లో మగధీర చేసిన హల్చల్ మామూలుది కాదు. యాక్చువల్లీ ఇప్పటికీ నాకు ఇమేజెస్ గుర్తు. ఎడిసన్ దగ్గర సినిమాకి వెళ్తే ఇక్కడ ఎట్లా ఉండేదో క్యూ, అట్లా అక్కడ సాధారణంగా సినిమాలకి క్యూలు చాలా తక్కువ ఉంటాయి. మనం వెళ్ళి టికెట్ తీసుకోవడం వచ్చేయడం అనమాట. అండ్ ఆ సినిమా ఎడిసన్ థియేటర్ నుంచి బయటికి వారిని ఏంటి క్యూ అనిపించింది. సో ఆ సినిమా తర్వాత ఆయన ఇమీడియట్ ఫిల్మ్ ఆరెంజ్. అండ్ ఐ వాజ్ రియలీ excited to work in such a big film with such a big star, and he's the most cordial person I have met. And ఆయనతో నేను ఇంకో సినిమా కూడా చేశాను, వెరీ స్మాల్ సీన్ ఇన్ గోవిందుడు అందరి వాడేలే అనే సినిమాలో నేను డాక్టర్గా చేశాను అనమాట. అప్పుడు ఆయన నన్ను మళ్ళీ కలవడం, అండ్ ఇట్ ఫెల్ట్ రియలీ నైస్.